అందుకే దావీదు అంటాడు, మహారాజు ఏమన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, అంటే తన ప్రాణంతో చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితిలో నువ్వు నన్ను ప్రేరేపించకుండా దేవుణ్ణి ఇవన్నీ నువ్వు ప్రతిరోజు నీ దేహంతో చెప్పాలి. ఈ దేహం చెప్పిన దానికి నువ్వు లోబడి ఈ దేహాన్ని హత్య చేసావంటే అది ఆత్మ హత్య, అది నర బోధ విన్నవారైనా మిమ్మల్ని మీరు జాగ్రత్త పడి మీ పిల్లలు ఆత్మహత్య చేసుకోకుండా ఈ బోధ చేయండి. సర్వ మానవాళి చేత సకల దూతల చేత నిత్యము పూజింపబడుతూ ఆరాధింపబడుతూ స్తుతింపబడుతున్నటువంటి సర్వేశ్వరుడైన మన కన్నతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, ఈ లోక రక్షకుడు, మనుషులందరికీ ప్రభువైయున్న యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో మనందరి తరపున, ఈ వీడియోను వీక్షిస్తున్న వారి తరపున కూడా వేవేల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభు యేసుక్రీస్తును దేవుని కుమారుడని, ఆయనే కల్వరి శిలువలో మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడ్డాడని నమ్మి ఆయనలోనికి బాప్తిసం తీసుకున్నటువంటి క్రైస్తవులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు, శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని ప్రియమైన ప్రజలారా, ఈరోజు మనము మన జీవితానికి సంబంధించినటువంటి ఒక అతి ప్రాముఖ్యమైన అంశాన్ని వినబోతున్నాం. దానిని జాగ్రత్తగా విని ఆలోచించి గ్రహించి దాని ప్రకారంగా బ్రతికిన వారు ధన్యులని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఈరోజు బైబిల్ చెప్పిన మాటలను చాలామంది ఇదొక విదేశీ మతం అనుకొని, ఇదొక తక్కువ కులం వారి మతం అనుకొని దాన్ని బైబిల్ను పక్కన పెడుతున్నారే తప్ప వారి గ్రంథాలలో ఉన్నది చదవటం లేదు, బైబిల్ను కూడా చదవక ఇటు సమాజానికి అటు దేవునికి దూరమై నిత్యాగ్ని దండనకు పాలవుతున్నప్పుడు మనకిచ్చిన ఈ చిన్ని జీవితంలో మనం ఏం చెయ్యాలో నేర్చుకుందాం. గతంలో 2009వ సంవత్సరము జనవరి 1 నాడు ఇదే అంశాన్ని నేను ఒక సెమినార్గా పెట్టి 3.5 గంటలు మాట్లాడాను. ఆత్మహత్య హత్య అని క్వశ్చన్ మార్క్ వేశాను. ఆత్మహత్య హత్య. అది యూట్యూబ్లో చూశారో లేదో నాకు తెలియదు. అందుకే మరొక్కసారి ఈ అంశాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఎందుకంటే నిన్న మొన్న క్రైస్తవ కుటుంబంలో పెరిగిన ఒక అమ్మాయి 23 సంవత్సరాలు ఉంది. మరి ఎందుకు విఫలమైందో తెలియదు కానీ ఆత్మహత్య చేసుకుంది. నిన్నటి దినాన జ్ఞాపకార్థ సభకి వెళ్ళినప్పుడు వారి దుఃఖాన్ని కానీ వచ్చిన వక్తలు మాట్లాడిన విషయాలను కానీ ఆలోచించినప్పుడు మరలా సార్వత్రిక సంఘానికి, ముఖ్యంగా ఇక్కడ బోధ విన్న వారికి మరొకసారి కనువిప్పు కలిగించాలని ఈ మాటలు చెప్తున్నాను. కొందరు పాపం ఆయన ఏమన్నారంటే, ఈయనకు బిడ్డలను పెంచడం చేత కాలేదు, అందుకనే దేవునిలో పెంచలేదు, అందుకే అమ్మాయి చనిపోయింది అని నిందలేశారు. అబ్బాయి ఆయన ఏడుస్తూ చెప్పాడు. అప్పుడు అనిపించింది, మన పిల్లలని మనము మన గృహంలో మనకు తెలిసినంతవరకు ఎవడు, అవునా కదా, దుర్మార్గంగా పెంచడు. వారిని ఒక ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన చదువులు చదివించి, అవునా, మంచి కుటుంబానికి అమ్మాయినైతే పిల్లనిచ్చి, లేదా అబ్బాయినైతే మన అబ్బాయి అయితే అమ్మాయిని తీసుకొని వారి కుటుంబం దేవుని దృష్టిలో ఆశీర్వాదకరంగా, మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందనే పిల్లల్ని పెంచుతాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మనం ఆలోచిస్తే, నా పిల్లలైనా మీ పిల్లలైనా కాలేజీకి పంపిస్తాం, అవునా కాదా? అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు.
ఉద్యోగం పంపిస్తున్నాం, అక్కడేం జరుగుతుందో మనకు తెలియదు. మన పెంపకం బాగున్నా వారి పరిసర ప్రభావం చేత చెడిపోవచ్చు. దానికి తల్లిదండ్రులను నిందించడం అనేది భావ్యం కాదు. అయితే ఒక ఆయన అన్నాడు, మీ పిల్లలను రక్షించకపోతే వేస్ట్ అన్నాడు. అది మాత్రం బైబిల్ ప్రకారంగా వ్యర్థం. ఎందుకంటే ఒక మాట చదివి వినిపిస్తాను. ముందు ఇది గుర్తుంచుకొని, ఒక ఇంటి యజమాని అంటే ఆ తండ్రి తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఇది చెప్పి నేను మిమ్మల్ని అసలైన అంశంలోనికి తీసుకెళ్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మళ్ళీ చెప్తున్నాను, ఎవడైనాను అంటే నువ్వు పాస్టర్వా, నువ్వు పూజారివా, నువ్వు ముల్లావా, లేకపోతే నువ్వు ఒక రాజువా, మంత్రివా, నన్ ఆఫ్ మై బిజినెస్ అంటున్నాడు దేవుడు. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై నమ్మనోని కంటే చెడ్డవాడై ఉంటాడు అని బైబిల్ గ్రంథం రాయలేదు. అంటే నీ ఇంటి వారిని, నీ భార్యను, నీ తల్లిదండ్రులను, నీ పిల్లలను పోషించడం, సంరక్షించడం అంటే కాపాడడం అనేది నీ బాధ్యత అంటున్నాడు. నువ్వు పాస్టర్వా, నువ్వు ఎవరివైనా, కానీ రక్షణ బాధ్యత మాత్రం ఎవరిది వారిదే. నీ భార్యను రక్షించాలన్న డ్యూటీ నాది కాదు. నా భార్యే దేవుని మాటలు విని మారు మనసు పొంది ఆమె రక్షణలోనికి రావాలి, అది ఆమె డ్యూటీ. నా తల్లిదండ్రులైనా, నా పిల్లలైనా, నా పొరుగోడైనా, ఎవరైనా సరే వాక్యం చెప్పడం వరకే మన డ్యూటీ తప్ప వారిని రక్షించడం అనేది మన చేతిలో లేదు. మిమ్మల్ని రక్షించడం అనేది కూడా దేవుని చేతిలో లేదు. మీరే మారు మనసు పొందాలి. వాక్యం విని మాకు పరలోకం కావాలి, మాకు నిత్య జీవం కావాలి. ఈ జీవితకాలం కొద్ది కాలమే కనుక ఇందులో ఎన్నున్నా మన కులం కానీ, మన మతం కానీ, అవునా, మన బలం కానీ, మన బలగం కానీ ఎవరిను మనల్ని కాపాడలేరు, రక్షించలేరు. బలవంతంగా ఎవరిని మనము మార్చలేము. ఏమా, నీ ఇంట్లో నువ్వు పెంచిన కుక్క పిల్లనే దానికి ఆకలి కానప్పుడు తినబెడితే తింటుందా? నీ గుర్రాన్నే బలవంతంగా నీళ్లు దాపిస్తే తాగుతుందా? అలాంటప్పుడు నిన్ను మార్చడం నా వల్ల కాదురా, నువ్వే మారాలి అని దేవుడు వదిలేశాడు. నువ్వు నరకానికి పోతావా, పరలోకానికి వస్తావా, అది నీ ఇష్టమని వదిలేశాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాగని మన పిల్లల్ని సక్రమ మార్గంలో, దేవుడి వాక్యంలో, అవునా, దేవునిలో పెంచడం అనేది మన బాధ్యత. పెరుగుతున్నారా లేదా అనేది వారి బాధ్యత. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది దేవుని నీతిని చెప్తున్నాను నేను, మనుష్య నీతిని కాదు. మనుష్య నీతి అయితే ఏమంటుంది? మీ పిల్లల్ని రక్షించాలి, మీ పిల్లల్ని పరలోకం మీరు తీసుకెళ్ళాలి అని మనుషులు చెప్తారు. దేవుడు ఏమంటున్నాడంటే, అది దేవుని నీతిలోకి వస్తే నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా దేవునిలో ఎదగటానికి నువ్వు సహాయం చేయాలి, సహకరించాలి, పెంచాలి. కానీ వారు పెరగకపోతే ఏదో ఒక బలహీన క్షణంలో మారిపోయారనుకో, అది మన బాధ్యత. ఇప్పుడు ఏదేను వనములో దేవుడు ఆదాము అవ్వను, అవునా, పుట్టించి వదిలేశాడు. వాళ్ళకు తెలియదా? ఏమని? అమ్మకు తెలియదా? ఈ పండు దినదినమున నువ్వు నిశ్చయముగా సత్యదవనేది తెలియదా? అంటే దేవుని పర్యవేక్షణలో ఉన్నటువంటి ఏదైనా తోటలోనే ఆ తల్లి మోసపోయింది ఒక సైతాను చేత. అప్పుడు మనమైనా మన పిల్లలైనా మోసపోయే అవకాశం ఉంది. కనుక మనల్ని ఏమన్నాడు అంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడంటే మోసపోతామా, అది మన బాధ్యత. మోసపోకుండా మనల్ని మనం కాపాడుకుంటామా, అది మన బాధ్యత. కాబట్టి బాధపడకుండా దేవుని బోధలో మనం పెరగాలి, మన పిల్లల్ని పెంచగలగాలి తప్ప అది చివరికి ఏమవుతుందో మనం కూడా ఏమవుతామో మనకు తెలియని దశ. కాబట్టి చచ్చేంత వరకు భయభక్తులతో దేవత్వంతో బతికి దేవుని ఉన్న లోకానికి వెళ్ళాలని ఆ దేవుడు దివారాత్రులు మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఓకే, ఇది
నిన్నటి దినాన నేను క్లారిటీ ఇవ్వాల్సింది కానీ మనకు అవకాశం లేదు. సో ఈరోజు మనం చెప్తున్నాం, ఆ బాధపడుతున్న తండ్రికి కూడా, అలాగే ఎంతోమంది బాధపడుతున్న తల్లిదండ్రులకు కూడా ఇదొక గుణపాఠంగా ఉండి, నీ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది అనుకో, లేదా ఒక యాక్సిడెంట్లో చచ్చిపోయింది అనుకో, అంతే. తర్వాత మనకేమి ఒకరోజు 2 రోజులు, ఒక వారం రోజులు మతిమరుపు, అంతే. నాకు తర్వాత మర్చిపోతాం. కాబట్టి నిత్యము దుఃఖించకుండా, మనుషులు ఏదో ఏమో అన్నారని పట్టించుకోకుండా నువ్వు నీ జీవితంలో ముందుకు సాగిపోవడమే నీ ముందున్న కర్తవ్యం. ఇకపోతే మనం ఈరోజు అంశంలోనికి వెళ్దాం. ఆత్మహత్య కూడా హత్యేనా? ఆత్మహత్య అంటే మీరేమనుకుంటున్నారు? ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే సూసైడ్ అంటారు. హిందీలో ఖుద్కుషి కదా, ఖుద్కుషి. ఈరోజు మన చట్టంలో ఆత్మహత్య చేసుకున్న పోయి నువ్వు బతికావనుకో, బతికితే ఏం చేస్తుంది చట్టం? నీకు శిక్ష. అర్థమైందా లేదా? ఒకవేళ నిన్ను నీవే చంపుకోవడానికి ఎవరైనా ప్రోత్సహించారనుకో, వారికి కూడా శిక్ష. అర్థమైందా లేదా? అంటే ఒకవేళ నువ్వు హత్య చేసినా, నిన్ను హత్యకు ప్రేరేపించిన వాడిది ఇంకెక్కువ శిక్ష ఉంటుంది ఈ దేశ చట్టం. అది దేవుని గ్రంథమైన ఈ బైబిల్లో నుంచి, మనిషి ధర్మశాస్త్రంలో నుంచి తీసుకోబడ్డదే తప్ప మరొకటి కాదు. అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే, ఆత్మహత్య ఏమంటారు? ఆత్మను హత్య చేసుకున్నాడు అని అనొచ్చునేమో, కానీ ఈ ప్రపంచంలో ఆత్మను హత్య చేసేవాడు ఎవడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. నిన్ను పుట్టించిన ఆత్మ అయిన దేవుడు కూడా నిన్ను చంపలేడు. ఎందుకంటే నువ్వు ఆ దేవదేవుని స్వరూపంలో ఈ భూమి మీదకి వచ్చిన వాడివి కనుక, మనమందా ఆత్మలమే తప్ప కనబడే ఈ శరీరంలో ఉన్నవారం. ఆత్మ ఇందులో ఉంటుంది. ఇది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. ఆదికాండము జలప్రళయాని వరకు ఎంతోమంది హత్యలు చేసుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, నరుల పాపం భూలోకమంతా నిండిపోయి అది దేవుని దృష్టికి చాలా గొప్పదని బాధ కలిగి మొత్తం జలప్రళయంలో అందరినీ చంపేశాడు. బ్రతికించిన కుటుంబంతో ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము 3 నుంచి మనం చదువుదాం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఎందులోనైతే చలించే జీవరాశులు. చరములు అంటే నడిచేవి. అది కోడి కావచ్చు, మేక కావచ్చు, గొర్రె కావచ్చు, బర్రె కావచ్చు, ఆవు కావచ్చు, లేకపోతే పులి కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. చలించే ప్రతి జీవిని నువ్వు తినొచ్చు అన్నాడు దేవుడు. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కూర మొక్కలు ఏవైతే ఉన్నావో దాంట్లో కూడా ప్రాణం ఉంది. ఈ చెట్టులో జీవం ఉంది. నువ్వు ఒక కరేపాకు తెంపి తింటున్నావు అంటే అందులో జీవం ఉంది కనుకనే నువ్వు బతకగలుగుతున్నావు. ఒక పాలకూర తిన్నా, ఒక గోంగూర తిన్నా, ఒక ఏది తిన్నా అందులో ప్రాణం ఉంది కనుకనే అది తిన్నా నువ్వు బ్రతుకుతున్నావు. నీ ప్రాణానికి బలం. ఇది దేవుడిచ్చిన మాట. ఎవడో మనిషి చెప్పిన మాట కాదు, నీ మతం చెప్పిన మాట కాదు, ఇది దేవుడి మాట. వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు, అంటే వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ఏ జీవినైనా తినాలి అనుకుంటే దాన్ని గొంతు కోసి రక్తాన్ని ఒలికించి దాన్ని తినొచ్చు. ఇప్పుడు మనం మేకను కోసాం, అవునా కదా? మనం ఆలోచన చేస్తే రక్తాన్ని బయటికి తీసాం. కాబట్టి మేక మాంసమో, గొర్రె మాంసమో ఏదైనా తినొచ్చు. ఒకప్పుడు చెప్పాడు, రక్తము దేంట్లో ఉంటుందంటే మెడగొయ్యకుండా తినే జంతువు ఏదంటే పంది. కొట్టి సప్పి తింటాం మనం, అది అప్రస్తుతం. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే రక్తమే దాని ప్రాణము,
ఆ, నీ రక్తమును గురించి విచారణ చేయుదునో కూడా విచారిస్తాను. అంటే ఈరోజు మనిషి ప్రాణం ఎక్కడుంది, ఒక జంతువు ప్రాణం ఎక్కడుంది అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు ఆదికాండంలో చెప్పాడు ఈ మాట. కానీ దేవుడు చెప్పిన ఈ బైబిల్లో ఉన్న మాటను మనిషి నమ్మక ఇదొక మతమని, ఇదొక విదేశీ మతమని, మన పూర్వీకులు పెట్టిన మతాలే గొప్పవి అనుకొని మాయలో పడిపోయారు. కానీ మనిషి ప్రాణం రక్తంలో ఉంటుందని ఎప్పుడు మనిషి నమ్మాడు అంటే 17వ శతాబ్దం, అంటే 300 సంవత్సరాల క్రితము విలియం హార్వే అనే ఒక ఇంగ్లాండ్ శాస్త్రవేత్త బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ మీద పరీక్ష చేస్తున్నప్పుడు మనిషి ప్రాణం రక్తంలో ఉంది. అందుకే మీకు బీపీ ఎక్కువైనప్పుడు మనకు రక్తపోటు ఎక్కువ అవుతుంది. ఎందుకు అనేది దాని తర్వాత సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు రక్తదానము చేయండి, ప్రాణదానం చేయండి. అంటే నువ్వు బతకాలి అంటే యాక్సిడెంట్లో ఒక రక్తం పోయిందనుకో, నీకు రక్తం ఎక్కిస్తేనే బతుకుతావు. ఇది దేవుని మాట. ఇది ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితము. అంటే ఇవి 2000, అవి 1500. ఎన్ని సంవత్సరాలు? 3500 సంవత్సరాల క్రితము దేవుడు చెప్తే నమ్మని మూర్ఖజనం 300 సంవత్సరాల క్రితం ఒక శాస్త్రవేత్త, వాడు క్రైస్తవుడే, ఆడు బైబిల్ చదివే కనుక్కున్నాడు. అవునా కదా? మీరు ఆలోచించాలి. అంటే మనిషి ప్రాణం ఇదిగో ఇక్కడ ఉంటుంది. ఈ నరుని ప్రాణము చిందించువాడు నీ ప్రాణం కూడా చిందించబడుతుంది. కనుక నువ్వు నరహత్య చేయకూడదు. దట్ ఈస్ ద రూల్. ఎందుకంటే మనిషిని దేవుడు ఇష్టపడి అవునా కదా, చాలా ఇష్టపడి ఈ ఆకారాన్ని నిర్మించి మట్టిలో నుంచి తీశాడు. ఈ పంచభూతములలో నుండి తీయబడిన ఈ బొమ్మ దేవుని ఇష్టానుసారంగా ఈ మనిషి, ఈ బొమ్మ యొక్క నాసికారంధ్రముల గుండా దేవుడు తనలో ఉన్న ఆత్మను, వాయువును ప్రవేశపెట్టగా నరుడు జీవాత్మ అంటున్నాడు. అంటే మనమంటే ఎవరేమో తెలుసా? మనము ఆత్మలము, ఆత్మలము, జీవింపజేయు ఆత్మలము అంటున్నాడు. మనం అంత ఆత్మలము. ఈ శరీరంలో ఓన్లీ ఇది మన శరీరమే తప్ప, జాగ్రత్తగా ఆలోచిస్తే మరొకసారి ప్రశ్న వేస్తాను. ఈ మధ్య కొత్త వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమా నన్ను చూస్తున్నాం సార్, మిమ్మల్ని అన్నోళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. మీ అందరికీ నేను కనబడుతున్నానా? ఏమ్మా మీ అందరికీ నేను కనబడుతున్నానా? కనబడుతున్నారు సార్, మిమ్మల్ని నేను చూస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పోనీ నేనేం అన్ను. మీరెవ్వరూ నన్ను చూడడం లేదు అన్నాను అనుకో, ఇది మీకు షాక్. మీరు కూడా అద్దంలోకి వెళ్ళి చూసుకుంటారు కదా, నేను ఎంత బాగున్నాను, అబ్బో వయసులో ఉన్నాను, నా తెల్లెంటుకలు వచ్చాయి నాకని బాధపడతారు కదా. పెదవులు ముడతలు పడితే ఫేషియల్ చేయించుకుంటున్నారు ఈరోజు. అవునా కదా? దీన్ని చాలా డెకరేషన్ చేస్తున్నాం. కానీ దేనికైతే నువ్వు వేలు పెడుతున్నావో ఏమ్మా, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాలన్నా, చర్చికి వెళ్ళాలన్నా, పెళ్ళికి వెళ్ళాలన్నా దీనికి మేకప్లు, ఫేషియల్లు, వానికి వేలు తగలబెట్టి మీ అందాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది మీ శరీరము, మీరు కాదు. లోనున్న ఆత్మే మనం గనక ఈ ఆత్మను ఎవరు చంపలేరు. నన్ను మీరెవరు చూడలేరు. నన్ను చూడాలంటే ఏం చేయాలి? అరే జరగడం కనబడుతున్నాడు కదా అనుకోవచ్చు మీరు. కనబడుతున్నది నా ఒళ్ళు, నా శరీరం. నేను కనబడను. నేనంటే ఎవరో తెలుసా? ఒకనాడు మీకు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, చెప్పినా అర్థం కాదు. అమ్మా వందనాలు, అన్నా వందనాలు అంటాడు ఒక ఆయన. లోపలేమంటాడు? బిడ్డ నువ్వు రెచ్చిపోతున్నావురా అని అంతు చూస్తాడంటాడు ఒకడు. వాడు మనిషి. అర్థమైందా లేదా? వాడు నరుడు. వాడిని మనం చూడాలంటే నీ బుర్రకు అందదు. దేవుడు నీకు అర్థమైతే, ఈ బైబిల్ నీకు అర్థమైతే, ఎదుటోడు ఆ క్షణంలో ఏమనుకున్నాడో నువ్వు చెప్పగలిగితే ఆయన నీకు తెలుసు. అందుకని నువ్వు అనే ఆత్మను ఈ లోకంలో ఎవడు చూడలేడు.
అది దేవుని రూపం గనుక ఆ దేవుని కూడా ఇంతవరకు ఎవరు చూడలేదు. భూమి పుట్టింది మొదలుకొని మొట్టమొదటి మానవుడు మట్టితో తీయబడ్డ ఆ నరుడు, ఆయన పేరు ఆదాం, ఆయన మొదలుకొని నేటి వరకు ఒక్కడు కూడా దేవుణ్ణి చూడలేదు. అంటే ఎందుకంటే దేవుడు జ్యోతిర్మయుడు, దేవుడు ఆత్మ, దేవుడు ఇంతవరకు ఎవరికీ కనబడలేదు. మనము మన తృప్తి కోసం గుళ్ళో విగ్రహాలు పెట్టుకుంటున్నాము. అవి మనుషుల రూపాలే తప్ప దేవునికి రూపం లేదు. అందుకే దేవుడు బైబిల్లో విగ్రహారాధన చేయకూడదు అని ఎందుకు చెప్పాడు అంటే, ఈ చరాచర సృష్టిలో నేను అంతటా ఉన్నాను, కానీ ఏ రూపమో నాది కాదు. ఇప్పుడు మీరు నిర్గమకాండంలో చదివినప్పుడు విన్నారు, నీళ్ళ యందే కానీ, ఆకాశమందే కానీ, భూమి మీద కానీ ఏ రూపమును మీరు చేసుకోకూడదు, దాన్ని పూజించకూడదు, దానికి సాగిలపడకూడదు. ఎందుకంటే నువ్వు నా ఆత్మవురా నాయన, నువ్వు నా స్వరూపాన్ని, నేను ఒక విగ్రహం ముందు సాగిలపడడం అసంభవం. ఈ దేవుడు సృష్టిని చేశాడు. నువ్వు కనుక విగ్రహానికి మొక్కితే దేవుని చేత విగ్రహాన్ని మొక్కించినట్టు. అంత భయంకరంగా ఉంది. ఎందుకంటే నువ్వు నేను దేవుని స్వరూపం, దేవుని అంశ. నిన్ను నన్ను ఎవడు చంపలేడు, నీకు నాకు చావు లేదు. ఎందుకంటే నువ్వనబడే నీ ఆత్మకు చావు ఉంటే ఆ దేవదేవునికి చావు ఉంటుంది. కనుకనే నువ్వు చావు అంటే నరకానికి వెళ్ళకుండా నీకు సువార్త చెప్పి, నీకు ఇంటింటికి వాక్యం చెప్పి, నిన్ను ప్రేమించి, నిన్ను బతిలాడి, రా నాయనా నువ్వు నా కొడుకువు, నువ్వు నా కూతురువు, నిన్ను నేను పరలోకం తీసుకెళ్తే నా పక్కన నువ్వు ఉండు, నిత్యము ఆనందిస్తావు, నువ్వు అగ్నిలో కాలడం నాకు ఇష్టం లేదనేదే దేవుని ప్రణాళిక. అందుకే ఓ ఆత్మ, ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఆత్మ హత్య. దేవుడు ఒక మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథం ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదాం. నా వ్యర్థ సంచార కాలంలో, అంటే ఈ భూమి మీద నేను తిరిగాను, చాలా దేశాలను స్వతంత్రించుకున్నాను, చాలా యుద్ధాలను చేశాను, ఎంతోమందిని నేను చూశాను, ఎంతోమంది జ్ఞానులతో నేను మాట్లాడాను. నేను వీటన్నిటినీ చూచి తిని నీతిని అనుసరించి చనిపోయిన నీతిమంతులు ఉన్నారంటే ఎక్కువ నీతిమంతులే చచ్చిపోతారు, తొందరగా చచ్చిపోతారు. ఎందుకంటే ఆయనకి ఇష్టానుసారుడైన మనుషుడిని దేవుడు ఎక్కువ కాలం బతకని, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే యెహోవా భక్తుల మరణం ఆయనకు ఇష్టమైనది. అంటే ఒక యేసుక్రీస్తుకు దేవుడు అతి ప్రియుడు. ఆయన ఎంతకాలం బతికాడు భూమి మీద? 33.5 సంవత్సరాలు మాత్రమే బతికాడు. అర్థమైందా? అధికముగా నీతిమంతుడైతే అతడు త్వరగా దేవునికి ఇష్టడు కనుక దేవుడు తీసుకొని పోతాడు. అంటే మనకంటే ముందు పోయిన వారు, ఇదే ప్రసంగిలో అంటాడు, మనకంటే ముందు కాలం చేసిన వారు చాలా ధన్యులు. మనం ఎందుకు బతుకున్నాం అనుకుంటున్నారు మీరు? దేవుడేదో మీరు నీతిమంతులనో, మీరు పుణ్యాత్ములనో, లేకపోతే మీ మీద కృప చూపించి బతికిస్తున్నాడు అనుకుంటున్నారా? నో, ఇక్కడ చెప్తున్నాడు చూడండి. దుర్మార్గులయ్యుండి ఏంటంటే చిరాయువులైన, ఈ సామెత మీకు తెలుసా? పాపి చిరాయువు అంటే ఎక్కువ కాలం బతుకుతున్నామంటే మనం పాపులం రా నాయన, మీకు ఇంతకాలం ఆయుష్ ఇచ్చాను, ఇప్పుడైనా మీరు మారండి అనడానికి. అర్థమైందా? నేను చాలాసార్లు చెప్పాను, ప్రాక్టికల్గా నేను చెప్తాను. మా ఊర్లో ఒక ఆయన పాస్టర్, ఆయన తమ్ముడు భార్యని వెంట పెట్టుకొని హీరో హోండా మీద వెళ్తున్నాడు. ఆలేరు బస్ స్టాండ్ ముందు లారీ గుద్దేసింది. ఆ భార్య టైర్ల మీదకి వెళ్ళింది, టైర్ల కిందికి వెళ్ళింది. వీడు బతికిపోయాడు, పక్కన పడ్డాడు తమ్ముడు. పాస్టర్ కానీ నేనే అన్నాను, క్షమించాలి, నాకు బాగా తెలిసినోడు కనుక. అప్పుడు ఆమె జ్ఞాపకార్థం రోజు అందరు ఏమన్నారంటే, అమ్మ చాలా మంచిది, అంతే కదా, ఏమంటాం, అమ్మగారు చాలా మంచిది, ఎందుకో దేవుడు మంచోళ్ళనే ముందుగా తీసుకెళ్తాడని విన్న వాక్యం ప్రకారంగా చెప్పింది. అంటే బతికిన ఫాస్ట్ ఎవడు? పాపి.
పాస్టర్ ఏమనుకుంటున్నాడు, దేవుడు నన్ను బతికించాడు, నా సేవను బట్టి బతికించాడు, నన్ను ప్రేమించి బ్రతికించాడని నువ్వు పాస్టర్ అయినా అనుకో. నువ్వు పాపివి, నువ్వు ఇంకా మారడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇప్పటికైనా మారు. ఇది దేవుని రూలు, ఇది దేవుని నీతి. వెంకటేష్, అర్థమైందా? పాపి మనం ఇంకా బతుకున్నామంటే మనం పాపులం, ఒప్పుకొని తీరాలి. మన పాపాన్ని ఒప్పుకొని నీతిమంతుడుగా యేసుక్రీస్తును దేవుని కుమారుడని నమ్మి నువ్వు ఆయన మాటల ప్రకారంగా బ్రతికితే ఈ బాధలు శ్రమలను వదిలేసి తొందరగా పోతాం. అర్థమైందా లేదా? అందుకే పౌలనే మహాభక్తుడు కఠినమైన నీతితో బ్రతికి ఒక మాట అన్నాడు, సావైతే లాభం, బ్రతుకుట క్రీస్తే. చాలామంది నన్ను అంటున్నారు, ఇప్పుడు ఈ వయసులో ఎందుకన్నా తిరుగుతావు? అక్కడ కూర్చున్న మహానుభావుడు చెప్పాడు, అరే అన్నీ బంద్ చేయరా తిరుగుడు, పెళ్ళిళ్ళు సువార్త సభలను బంద్ చేయి, ఇంటికాడుండు, వాక్యం చెప్పు అంటున్నాడు. నేనన్నా, నేను తిరిగి తిరిగి ఏ ప్రయాణంలో చేస్తేనే నాకు మేలు తప్ప ఈ బతుకులో ఏమున్నది? అంతా బాధలు, దుఃఖాలు, కన్నీళ్ళు. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాటను నమ్మి కిందికి వెళ్ళండి. అక్కడే ఉంది ఒక మంచి మాట, అధికముగా నీతిమంతుడవై ఉండకుమో, అధికముగా జ్ఞాని కూడా కావద్దు, నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగొద్దు. ఇక్కడ వచ్చిందండి ప్రాబ్లం. దేవుడు ఏమంటున్నాడంటే ఒక మనిషితో, ఈ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మాట్లాడుతూ, నీ కాలమునకు ముందు నీవేళ చనిపోదువు అన్నాడు. అంటే నిన్ను నీవే చంపుకుంటే నీ కాలానికి ముందుగా నువ్వు చనిపోయినట్టు. కాబట్టి మనుషుల యొక్క మాటలకు భయపడో. ఇంతకుముందు రవణ చెప్పాడు, ఒక అమ్మాయి అట కాలేజీలో అందరి ముందు ఫీజు కట్టలేదని ప్రిన్సిపాల్ అన్నందుకు ఆత్మహత్య చేసుకుందట. ప్రేమ విఫలమైతే ఆత్మహత్య. ఈరోజు జనాలు ఎంతకు దిగిపోయారు అంటే, తన అభిమాన నటుని సినిమా విడుదల కాకపోతే కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తమిళనాడులో. అవునా కదా? సినిమా రిలీజు లేట్ అయినందుకు చచ్చిపోతావా? నీ బతికెంత? అవునా? పిల్లలు కాకపోతే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాకపోతే అవమాన భారంతో చచ్చిపోయిన వాళ్ళు ఉంటున్నారు. వాట్ ఈస్ దిస్? అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని. అవునా కదా? ఏమా ఇంట్లోంచి వెళ్ళిపోయి చచ్చిపోయిన వాళ్ళ పిల్లలను చూస్తున్నావు. అందుకే వాళ్ళతో ఏమంటున్నాడు దేవుడు అంటే, నీ కాలమునకు ముందుగా నువ్వేలా అంటే నిన్ను నీవే చంపుకుంటున్నావు అని అర్థం. ఒరే నాయనా, నిన్ను నీవు చంపుకోకూడదు, నరులారా తిరిగి రండని నేను ఒక పిలుపునిస్తాను. ఆ పిలిచిన రోజున నువ్వు ఖచ్చితంగా రావాలి. అప్పటి కూడా రానంటే రప్పిస్తా, గుండె పైన రప్పిస్తా నిన్ను అంటున్నాడు. హార్ట్ అటాక్ ఇచ్చి రప్పిస్తాడన్నాడు. అందుకని దేవుని పిలుపు వచ్చేంత వరకు కష్టమా, నష్టమా, నిందల, అవమానాల, రోగాల, నొప్పుల, అవునా, అప్పులా, వీటన్నిటినీ ఈజీగా భరించాలి. అన్నీ వాటంతటవే సమసిపోతాయి కనుక వాటికి భయపడి నీ ప్రాణాన్ని తీసుకోవడం అన్యాయము, అక్రమము. మీకు ఒక మంచి మాట చూపిస్తా. మనుషులందరూ ఇలా ఖుద్కుషి ఆత్మహత్య చేసుకున్న దుర్మార్గులకు క్షమాపణ లేదు. నువ్వు పాస్టర్ అయినా, బైబిల్ పట్టుకొని ఎంత సేవ చేసినా, నువ్వు కనుక ఆత్మహత్య చేసుకుంటే నీకు పరలోకం లేదు. ఇంక్లూడింగ్ పాస్టర్ అయినా, విశ్వాసమైనా, సంఘ పెద్దవైనా, లేకపోతే నీకు సంఘం అంటే తెలియకపోయినా, ఆత్మహత్య మహాపాపము. ఈ లోక సంబంధంగా శిక్షే, పరలోక సంబంధంగా నీకు శిక్ష. కాబట్టి నీకు దేవుడు పిలిపించేంత వరకు నువ్వు బ్రతకాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఒకసారి దయ్యాల కోరిక విందామా? మత్తయి రాసిన సువార్త, అందులో సేన అనే దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. వాడు ఎలా బతికేవాడో మనందరికీ చాలాసార్లు విన్నాం. సేన దయ్యం తను తాను గీక్కొని తన ప్రాణానికి ఆయాసం చేసుకొని
బట్టలు ఇప్పేసుకొని చింపుకొని సమాధులలో నివాసము చేసి ఊరినంతా భయపెట్టేవాడు. వాడిలో ఎన్ని దయ్యాలు వచ్చినాయంటే సేన అంటాడు. ఇప్పుడు యేసుప్రభు వచ్చి అందులో ఉన్న దయ్యాలను వెలగొడుతున్నాడు. అది యేసుప్రభుకే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 28 నుంచి చదువుదాం. ఆయన అద్దరినంటే ఈ యొక్క సముద్రము ఆవల లేదా నది ఆవల ఉన్న గదరేనుల దేశంలోనికి చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున అక్కమున వెళ్ళలేకపోయాను. వారు ఇదిగో యేసుప్రభుని ఏమంటున్నారు? దేవుని కుమారుడు అంటే చాలు, దేవుడు అంటే పోతావు మళ్ళీ నరకానికి. దయ్యాలు కూడా ఏమంటున్నాయంటే యేసు ప్రభు దేవుని కుమారుడే తప్ప ఆ దేవుడు పైనున్నాడు. పరలోకపు దేవుడు, సృష్టికర్త, జ్యోతిర్మయుడు, నిరాకారుడైన దేవుడు పైనున్నాడు. మన దేశం కానీ ప్రపంచం కానీ పూజించవలసింది, ఆరాధించవలసింది ఆ దేవదేవుణ్ణే. ఆయనను తప్ప ఈ లోకంలో ఏ మనిషికి నువ్వు మొక్కినా నువ్వు నరకాగ్ని పాలవుతావు. అందుకే చెప్తాను నేను, యేసు ప్రభు ఫోటోకు దండం పెట్టినా నీ తప్పే. ఇది బైబిల్ చెప్తున్నమాట. ఆఖరికి దయ్యాలు కూడా ఏమంటున్నాయంటే యేసు ప్రభుకి ఎదురొచ్చి దేవుని కుమారుడా, నీతో మాకేం పని అయ్యా, మాతో నీకేం పని అయ్యా, మేము దయ్యాలం అయిపోయినాం ఆల్రెడీ. కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు అంటే ఏమంటున్నాయి దయ్యాలు? మా కాలం వచ్చేదాకా మమ్మ బతకని స్వామి. దయ్యాలే తమకిచ్చిన కాలాన్ని మమ్మల్ని బతికించమని వాళ్ళు భయపడుతుంటే అవునా కదా, వాడు భయపడుతుంటే నువ్వేంట్రా బాబు, నీ కాలము రాకమునుపే నువ్వు చచ్చిపోదామని ఆలోచిస్తున్నావు. ఇది అన్యాయం అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అర్థమైందా? మనుషులు ఎందుకు తొందరపడి తాము చంపుకుంటున్నారు? ఇది అక్రమం. నువ్వు ఏ విషయంలోనైనా దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినంత కాలం, నిన్ను దేవుడు పిలిచేంత వరకు, అంటే నీ కాలము రాకమునుపు నీవేళ ముందుగా పోదాం అనుకుంటున్నావు అంటే అది ఆత్మ హత్య. అనగానే ఆత్మనెవడో హత్య చేయలేడు, నువ్వే ఆత్మవు కనుక ఇదేంటిది? ఇది నా శరీరం. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను నా శరీరంలో ఉన్నాను. నేను ఈ శరీరం పెట్టే బాధలు భరించలేక, ఈ శరీరము ఈ రక్తానికి ఉన్న గుణం ఏంటంటే అహంకారం. నేను నన్ను చూడు, నా ఆస్తిని చూడు, నా కులాన్ని చూడు, నా బలాన్ని, నా బలగాన్ని చూడు అంటున్నావే, అది ఈ శరీర గుణం. ఇది నీ ఆత్మను ఏమంటుంది? వాడు తక్కువ కొలపడు, వాడు మనోడుగాడు, మన చుట్టంగాడు, మన ఊరోడుగాడు, వాడిని ఎందుకు ప్రేమించాలి అనే నిన్ను రెచ్చగొడుతుంది ఈ శరీరం. ఆత్మ ఏమంటుంది? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ, అరే భారతీయులం అందరము ఒకే ఒక్క తండ్రి నుంచి పుట్టిన వాళ్ళవరా నాయన. ఈరోజు ఏదో నువ్వు రెడ్డి అని, కమ్మని, కాపని, లేకపోతే ఏదో కులాలను బట్టి కొట్టుకు చచ్చిపోతున్నావు. అవన్నీ శరీరానికి సంబంధించినవే. అవమానం భరించలేక, ఆత్మ దాన్ని భరించలేక ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నీ శరీరాన్ని చంపుతుంది. అర్థమైందా? శరీరాన్ని బతికించేది, శరీరాన్ని అవసరమైతే హత్య చేసేది కూడా ఆత్మే. యేసు ప్రభు బోధలోనికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను రాసిన సువార్త, ఆత్మ నీలో ఉన్న ఈ శరీరంలో ఉన్న ఆత్మే ఈ శరీరాన్ని జీవింపజేస్తుంది. ఈ శరీరము కేవలము, ఈ శరీరము బొత్తిగా పనికిరానిది. ఈ ఆత్మ నీ శరీరంలో ఉంటేనే నిన్నందరూ అవునా కదా కావాలనుకుంటారు. మా పెళ్ళై 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి ఇప్పటికీ నా భార్య పిల్లలు, అయ్యా నువ్వు లేకపోతే మేము బతకలేమని, అవునా కదా, డాడీ నువ్వు లేకపోతే బతకలేమని రోజు మొత్తుకుంటారు. నా ఫ్రెండ్ ఏమంటాడు? అరే నువ్వు లేకపోతే నాకు క్షణం గడవలేదురా, ఈరోజు ఎందుకు ఫోన్ చేయలేదురా అంటాడు.
ఇలా మనము మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క రోజున నా ఆత్మ అంటే ఇందులో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిందనుకో, నరులారా తిరిగి రండి అన్నాడు అనుకో, నా ఆత్మ ఖచ్చితంగా వెళ్ళిపోవాలా. అప్పుడు శరీరం ఏమవుతుంది? శవమైపోతుంది. శరీరం అంటే నేను బతుకున్నప్పుడు ఇది నా శరీరం, నా ఒళ్ళో నా శరీరం మీద ఒక్క దెబ్బేశావంటే మర్యాద దక్కదంటున్నావు. కానీ ఒక్కసారి నువ్వు వెళ్ళిపోతే ఏమా మనుషులు ఏమంటారు? ఇది నా ముక్కు, ఇది నా తలకాయ, ఇది నా నోరు, ఇది నా మెడకాయ, ఇది నా కడుపు, ఇది నా కాళ్ళు, ఇవి నా చేతులు అంటాడు. నాయ అంటున్నాడే తప్ప నేను అన్నాడు. అరికాల నుంచి నన్నెత్తి వరకు నేను నేను నాది నాది, ఇల్లు నాదన్నావు బాగుంది, నా భార్య నాదన్నావు బాగుంది, గడియారం నాదన్నావు బాగుంది, అన్ని నావే అంటున్నావు, ఆఖరికి శరీరము నాదంటున్నావే తప్ప ఇంతకీ నువ్వెవడరా అని అడిగితే నువ్వు దేవుని ఆత్మవు. ఆ దేవుని ఆత్మ ఈ శరీరంలో ఉంది. ఈ శరీరం ఉన్నంతకాలమే దీనికి విలువ. సపోజ్ నా శరీరంలోంచి నేను వెళ్ళిపోయాను అనుకో, ఏమండి, ఏదో ఒకరోజు నేను చచ్చిపోతానా సవనా? చని పోతాను. ఎక్కడికి పోతాను అనేది తర్వాత నువ్వు ఆలోచించుకోవాలి. చనిపోతాను వెంటనే వార్త అందరికీ తెలుస్తుంది కదా. ఇప్పుడు సపోజ్ వెంకటేష్ ఉన్నాడు, ఖచ్చితంగా ఊరికొస్తాడు, అవునా కదా? ఇక్కడ మీరందరూ పరిగెత్తుకొని వస్తారు నేను చనిపోయాను అంటే. మీరు వచ్చేసరికి ఈ శవం ఎక్కడుంటుంది? బెడ్రూమ్లో ఉండదు, హాల్లో ఉండదు. వెంటనే దీన్ని ఏం చేస్తాం? ఇదిగో ఇక్కడికే దించుతాం. ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఇది దించాము. మనకు ఇల్లు కిరాయికుంటే రోడ్డు మీదకి పడతాం, అంతేనే కదా, రోడ్డు మీద పెట్టేస్తారు దాన్ని. అప్పుడు మనం మా చిన్నప్పుడు మంచం ఉండేది, అవునా కదా, కొంచెం పరుపేసి ఐస్ గడ్డలు పెట్టి దాని మీద పెట్టేది ఖరాబ్ కాకుండా. ఇప్పుడంటే ఫ్రీజర్ బాక్సులు వచ్చినాయి కనుక ఓ బాక్స్ పెట్టి మా ఆవిడ తలకాయ కాడ కూర్చొని చీదుకుంటా దగ్గుకుంటా, అవునా కదా, ఏడుస్తూ ఓరి దేవుడు నాకు అన్యాయం చేసేవాడిని కొట్టుకుంటుంటుంది. మధ్యలో వచ్చాడు మైకల్, వచ్చాడు, అక్క అన్నెప్పుడు పోయాడు అన్నదనుకో, అక్క ఏమంటుంది? నిన్ననే పోయాడు తమ్ముడు అంటది. మరి అన్న నిన్న పోతే ఈ పెట్టెలో ఉన్నది ఎవరక్క అన్నం అనుకోశాడు. పెట్టెలో ఉన్నది శవం, మనం శవం ముందు ఎడుతున్నాం. ఈ శవాన్ని జీవింపజేయ ఆత్మ వెళ్ళిపోయింది కనుకనే దేవుడు ఒక మాట అన్నాడు, నిద్రించిన వారిని గురించి మీరు దుఃఖపడుకుంటుట అసలు శవం దగ్గర ఏడవకూడదు. ఎందుకంటే శవంలో ఉండాల్సినోడు ఎప్పుడో శరీరంలో ఉన్నాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో అతనికి అప్పుడే తీర్పు తీర్చబడుతుంది. ఈ శరీరము కేవలము, ఇప్పుడైనా అర్థం కావాలి మీకు నేనంటే ఎవరు. నేను ఒకప్పుడు ఈ ఇల్లు కాల్ చేసి మరొక ఇంట్లోకి పోయినట్టు ఈ ఒళ్ళు కాల్ చేసి దీంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇందులో ఎంతకాలం ఉంటానట తెలుసుగా, మొన్ననే చెప్పాను. ఎంతకాలం? 60-70 120 లేదా చిరంజీవా 1000 ఏళ్ళు వర్ధిల్లు అంటాడు ఒకడు. 1000 ఏళ్ళు బతుకుతావా? బైబిల్ ఏం చెప్పిందంటే మీ జీవము ఏ పాటిది, ఈ శరీరం ఏ పాటిది అంటే ఇంతలో కనబడి ఆవిరిది. ఇప్పటిదాకా మనోళ్ళు వంటొండారు. వంటొండలకు బాగా కూత ఉడుకుతున్నప్పుడు మూత తీయగానే ఏమొస్తుంది? ఆవిరి తెల్లగా ఉంటుంది చూడు, అది ఎంతకాలం ఉంటుంది? క్షణాలే. నీ జీవితం కూడా అంతే. ఈ శరీరం ఎంతకాలం బతుకుతుందంటే ఆవిరి లాంటిది. ఇలా ఆవిరి లాంటి శరీరం కోసమే నువ్వు బతుకుతున్నావురా పిచ్చోడా. నిత్యము జీవించవలసిన, దేవునితో కలకాలము బ్రతకవలసిన ఈ ఆత్మ గురించి ఎవడు పట్టించుకోకుండా శరీరం కోసం, శరీరానికి సంబంధించిన కులం కోసం, ఈ శరీరానికి సంబంధించిన ఆస్తి కోసం, అవునా, బలగం దీనికోసం బ్రతుకుతున్నావే తప్ప ఆత్మను ఇచ్చిన దేవుడు, ఆత్మను కాపాడడానికి వచ్చిన యేసుక్రీస్తును మీరు నమ్మటం లేదంటే అది విచారకరమైన విషయం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆత్మహత్య ఏమన్నాడండి? ఆత్మహత్య కూడా హత్యే. ఏంటంటే ఈ ఆత్మ ఏం చెప్తుందంటే నిందలు అవమానాలు అన్నీ భరించలేక, అనుకున్నది సాధించలేక శరీరం ఏమన్నదంటే ఇంకేం బతుకుతావు, చంపేస్, నువ్వు చంపుకో అంటుంటుంది. నిన్ను లోపల హెచ్చరిస్తుంది. దాని బాధ భరించలేక ఆత్మ ఏం చేస్తుందంటే కత్తి తీసుకోనగానే చేయి కత్తి తీసుకుంటుంది.
అవునా? పొడిచో అనగానే పొడిచేసుకుంటుంది. అంటే లేకపోతే ఏం చేస్తుంది? ఇలా బతకడానికి ఎవరు లేరు, వాళ్ళందరూ గుడికి వెళ్ళిపోయారు, నీకు ఒక్కటే స్థలం దొరికింది, వాళ్ళు ఉంటే నేను సావనియరు, వెంటనే లంగా దొరికితే లంగా, చున్నీ దొరికితే చున్నీ, చీర దొరికితే చీర, తువ్వాలు దొరికితే తువ్వాలు, ఫ్యాన్కి కట్టేసి మెడకేసుకొని స్టూల్ దండయి. ఇదంతా చేసి హెచ్చరించేది ఎవరంటే మళ్ళీ ఆత్మే. కాబట్టి ఈ ఆత్మ ఈ శరీరాన్ని హత్య చేస్తుంది కనుక ఆత్మహత్య. దురాత్మ ఈ ఆత్మను ప్రేరేపిస్తే ఆ హత్య చేసేది మాత్రం నువ్వనబడిన నీ ఆత్మే. దురాత్మకు అవకాశం లేదు, నిన్ను చంపే అవకాశం ఎవడికి లేదు, నీ శరీరాన్ని చంపే అవకాశం ఎవడికి లేదు. ఆత్మ అంటే నీ ఆత్మ ఇది చేసే హత్యే ఆత్మ హత్య. అంటే ఆత్మ చేసే హత్య నరహత్యగా భావించాడు కనుక దేవుడు 10 ఆజ్ఞల్లో ఏమిచ్చాడు ఆజ్ఞ? నరహత్య. ఓకే, నువ్వు నీ నరుడనే ఈ శరీరాన్ని హత్య చేస్తున్నావు, ఊరేసుకోనో పురుగుల మందు తాగో. అవునా కదా? ఈరోజు చాలామంది రైతులు వేసిన పత్తి చేతికొచ్చే ముందు పురుగులు బట్టి పాడైపోయింది అనుకో, లక్షలు తెచ్చి పంట పెడితే పురుగుల మందుతో పురుగులు చంపేసాయి కనుక ఆ పురుగుల మందును వీడు దాగి చచ్చిపోతున్నాడు. కాబట్టి నిన్ను నేను ఎలా చంపుకుంటావురా? ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం, అంతేనా కాదా? అప్పుడు లాభం రావచ్చు, తర్వాత నష్టం రావచ్చు. కానీ ఈ లాభ నష్టాలు అనేవి మనమేమి వీడికి తీసుకురాలేదు, ఈ లోకంలోనికి మనమేమి తీసుకురాలేదు, ఈ లోకంలోంచి మనమేమే తీసుకొని పోలేము. ఈ లోకంలో ఉన్నంత కాలము నువ్వు దైవభక్తి కలిగి దేవుని యందు భయభక్తులు, నువ్వు నీ శరీరాన్ని దేవుని కోసం వంచి బ్రతకడానికే నువ్వు ఈ లోకానికి వచ్చావు. ఈ శరీరాన్ని బ్రతికించడానికంటే, నిత్యము జీవింపజేయాలి అంటే దీన్ని దేవుని కోసం అర్పణ చేయాలి, దేవుని మాట కోసం దీన్ని వంచాలి. అందుకే దావీదు అంటాడు, మహారాజు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, అంటే తన ప్రాణంతో చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితిలో నువ్వు నన్ను ప్రేరేపించకుండా దేవుని కొరకు వంగు, మోకరించు, ప్రార్థన చేయి. అవునా కదా? ఇవన్నీ నువ్వు ప్రతిరోజు నీ దేహంతో చెప్పాలి. ఈ దేహం చెప్పిన దానికి నువ్వు లోబడి ఈ దేహాన్ని హత్య చేసావంటే అది ఆత్మ హత్య, అది నర హత్య కిందకు వస్తుంది కదా. తిరిగి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నీ దేహాన్ని చంపినా నరహత్యే, నువ్వు ఒకరిని చంపినా నరహత్యే. కొందరికి ఏమనిపిస్తుంది? ఊరికైనా కత్తి పట్టుకొని తిరుగుదాం, ఎవడు కనపడతాడు, ఎవడు కనపడతా పొడి చేస్తానంటాడు ఒకడు, అది వేస్ట్. ఒకవేళ నువ్వు ఎవరితోటన్నా చంపబడ్డావు అనుకో, నువ్వు పరలోకం వెళ్తావు, చంపినోనికి శిక్ష. అర్థమైందా లేదా? నిన్ను ఎవడైతే చంపుతాడో వాడు నరకానికి వెళ్తాడు. అందుకనే ఎవడు నరహత్య చేయకూడదు, నరహత్యను ప్రోత్సహించకూడదు. ఇది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనీసం ఈ సంఘములో ఉన్నవారైనా, ఈ బోధ విన్నవారైనా మిమ్మల్ని మీరు జాగ్రత్త పడి మీ పిల్లలు ఆత్మహత్య చేసుకోకుండా ఈ బోధ చేయాలి. అమ్మా, వీడు కాకపోతే మరోడు దొరకడా? ప్రేమ విఫలమైంది అనుకో, ప్రేమ అనేది ఉట్టిదే, గుడ్డిది. వీడు కాకపోతే మరోడు దొరుకుతాడు, ఈయనకంటే మంచోడు దొరుకుతాడు. బిడ్డ, నువ్వు వీడి కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు. కొడుకున్నాడు అనుకో, ప్రేమలో విఫలమే పెళ్లి చేసుకున్నాడు, ఒరే ఇంతకంటే మంచిది దొరుకుతుందిరా నాయన, నువ్వు దేవుని మాట మీద నమ్మకం ఉంచితే నీ కాపురం ఇంకా బాగుంటుందని. మన పిల్లలు ఏదైనా ప్రేమలో ఫెయిల్ అయినట్టు కానీ, చదువులో ఫెయిల్ అయినట్టు కానీ తెలిస్తే మనం వారిని ఓదార్చాలి. 10th ఫెయిల్ అయ్యాడనుకో, బుద్ధి ఉందారా నీకు, ఊరికే పోయి సావురా అని తిట్టాడు అనుకో, నిజంగానే చచ్చిపోతాడు. అలా కాకుండా ఈరోజు ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం, వచ్చే సంవత్సరం అన్న జాగ్రత్తగా చదువురా అని వాడికి అవకాశం ఇవ్వాలి. తల్లిదండ్రుల బోధ అది, నీ బోధ కూడా అదే. నీకు చెప్పింది అదే, నీ భర్తకు చెప్పింది అదే. అవునా కదా? కొందరు ఏం చేస్తారు, పెళ్ళైన కొత్తలో పెళ్ళి బాగానే ఉంటాడు, వీడు పెళ్ళి అయిపోయినాక కట్నంది అంటుంటాడు. ఎవరి బాధ్యత అది? అత్తగారి బాధ్యత. తెలుసా నీకు? ఈరోజు మంచి పడుచు పిల్లల కాపురం చెడిపోతుందంటే తల్లిదండ్రులే కారణం. బాగా ఎక్కిస్తారు. అవునా? ఒరే పెళ్ళిలో మీ మామ కట్నం ఇస్తానన్నాడు, ఏదిరా తేలేదని వీడేం చెప్తాడు, భార్యను కొడతాడు. భార్య ఏం చెప్తుంది? నాన్నకు చెప్పుకోలేదు, వాళ్ళ పరిస్థితి బాగలేకపోతే అటు అమ్మగారికి చెప్పలేక ఇటు అత్తగారి బాధ భరించలేక ఏం చేస్తుందమ్మా, కిరసనాయిలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం.
అప్పుడు నీకు శిక్ష, చచ్చిపోయిన నీకు శిక్షే, నీ అత్తమామకు శిక్షే, నరకానికి వెళ్తారు. అందుకే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మనిషిలో ధనాపేక్ష రాకూడదు. ఒకని సమాధి మీద నీ పునాది కట్టకూడదు. అవునా? నువ్వు కష్టపడి పునాది కట్టుకొని పైకి రా. ఇది దేవుడు చెప్తున్న మాట, ఇది బైబిల్ చేస్తున్న బోధ. అంతేకాని ఇది మతబోధ కాదు, విదేశీ మతబోధ అంతకంటే కాదు. ఇది దైవము ప్రతి మానవునికి చేస్తున్న ధర్మం. ఏంటది? ధర్మం. లోకాలు అంటాడు ప్రాణాన్ని కాపాడడం ధర్మమే తప్ప ప్రాణాన్ని హత్య చేయడం అన్యాయం. వీలైతే ఒక ప్రాణం పోతుంది అంటే కాపాడు. కాబట్టి చాలా వరకు ప్రాణదానం చేయాలి అంటే రక్తదానం చేయండి. మనం ఇచ్చేది ఏం లేదు పెద్దగా. నువ్వు 1,00,000 అయిపోయినా పర్లేదు, కానీ 1 లీటర్ రక్తం దానం చేయి, ఆడ బతుకుతాడు. అర్థమైందా లేదా? ఆలోచించాలి. ఈరోజు చాలామంది తమ పిల్లలు యాక్సిడెంట్ అయినారనుకోండి, చనిపోతే మెదడు డెడ్ అవుతుంది, బాడీ ఉంటుంది. అప్పుడు అవయవ దానం చేయాలి. మీరు కన్నులు ఉంటాయి, 6 గంటల లోపల కన్ను తీస్తే వేరే వాళ్ళకి కన్ను పెడితే వాళ్ళు చూస్తారు లోకాన్ని. అప్పుడు నీ కొడుకు కళ్ళ ద్వారా నువ్వు లోకాన్ని చూసినట్టు అవుతుందని ఎడ్యుకేట్ అయితే, అవసరమైతే గుండె, అవసరమైతే కాలేయం, అవసరమైతే కిడ్నీ, ఏ అవయవం అయితే బతికుంటుందో ఆ అవయవ దానాన్ని చెయ్యండి, ప్రాణదానం చెయ్యండి. దేవుడు ఆయుష్ ఇచ్చేంత వరకు బతికే అవకాశం అవతలకి ఇవ్వండి తప్ప చంపకండి. మనుషులను చంపకండి, నిన్ను నీవు కూడా చంపుకోకూడదు. అదే ఆత్మ చేసే హత్యే ఆత్మహత్య. ఇది గుర్తుంచుకొని మనము మన పిల్లలము రాబోయే సమాజం భక్తి కలిగి జీవించి ఆ దేవుడున్న లోకం పరలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చేరిపోదాం. ఇది క్రీస్తు యేసు చేసిన బోధ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవుడా, నిన్ను నమ్మినా నమ్మకపోయినా, మోకరించినా మోకరించకపోయినా, మనుషులందరిలో అందరిగా ఉన్న కన్న తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు ఈ శరీరంలో